హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 26వ భాగం. అప్పుడే బయటికి వచ్చిన అంజలి జై చెప్పిందంతా విని జై ఫేస్ చూసి వ్యాక్ అంటూ ఎక్స్ప్రెషన్ ఇవ్వగానే జై ఉరిమి చూశాడు అంజలి వైపు. అంజలి జైని కనీసం పట్టించుకోకుండా లంచ్ చేద్దూరా అన్నయ్యా అని ఆప్యాయంగా అడిగింది. లేదురా అంజు, తినేసే వచ్చాను. ఇదిగో నీ మొగుడు ఒకటే సావు కొడుతున్నాడు రమ్మని. పైగా నాకు కూడా చిన్న వర్క్ ఉందిలే, నువ్వు నీ పని చూసుకో అని జై వైపు చూసి తల మీద మొడుతూ, నువ్వు ఆడపిల్లవి కాదురా, నా దగ్గర అల్లరి వేషాలు వేయను, చెప్పిన పని చూడు ముందు అని సీరియస్గా అన్నాడు. జై వెంటనే సీరియస్గా మారిపోయి, అసలేం జరిగింది బావా? నువ్వెందుకు మ్యాన్షన్కి వెళ్ళావు? వెళ్ళాల్సిన అవసరం ఏం వచ్చింది? ఆ ఇల్లు దాటాక ఆ ఇంటి మనుషులతో బంధం తెంచుకున్నాను, తిరిగి అటు సైడ్ చూడను అన్నావు కదా అని అడిగాడు జై. అంజలి కూడా జై పక్కన కూర్చొని, అవును అన్నయ్య, మీరు అక్కడికి వెళ్ళినా తిరిగి ఆ ఇంటిని దాటి బయటికి వచ్చారంటే అది ఒక మిరాకిల్గా ఉంది మాకైతే. మీరు ఆ ఇంటికి వెళ్ళారు అనగానే వాళ్ళందరూ ఖచ్చితంగా నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అక్కడే కట్టిపడేలా చేసి మరోసారి వదినని అల్లుడిని నీ నుంచి దూరం చేస్తారని అనుకున్నాను. కానీ అలా జరగకుండా మీరు క్షేమంగా బయటికి వచ్చారు. ఎలా జరిగింది అన్నయ్య ఇదంతా అని అడిగింది అంజలి. రిషి భారంగా ఒక నిట్టూర్పు విడిచి, మీరు ఊహించింది మొత్తం జరిగింది. వాళ్ళు నన్ను ఆపాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, కానీ నేను లొంగలేదు. అంత మాత్రాన వాళ్ళు నన్ను వదిలేస్తారని నేను అనుకోవటం లేదు. నన్ను ఆ ఇంటికి తీసుకువెళ్ళటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రయత్నం పూర్తయ్యేలోపు నేను నా పనిలో సగమైనా కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు ప్లాన్ చేసి మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళేలోపు వసుధర పూర్తిగా నా భార్యగా మారాలి. అప్పుడే ఎవరూ మమ్మల్ని విడదీసే సాహసం చేయలేరు. అండ్ వసుధర కూడా కనీసం కలలో కూడా నన్ను వదిలేసే ఆలోచన చేయదు. ఇక నేను మ్యాన్షన్కి వెళ్ళింది వసుధారని, మావయ్యని ఎవరు అవమానించారో తెలుసుకొని వాళ్ళకి బుద్ధి చెప్పాలని, అండ్ వసుధార అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవటానికి. అనుకున్నట్టుగానే అన్నీ పూర్తయ్యాయి. వసుధార ఇప్పుడు నన్ను నమ్ముతుంది. ఇక వసుమతి అంటూ వసుమతిని ఎలా ఆ ఇంటి నుంచి తీసుకువచ్చాడో, తన ఇంటి దగ్గర ఎలా డ్రాప్ చేశాడో మొత్తం చెప్పి, వసుమతి ఇంట్లో కూడా జరిగింది చెప్పి, ఇంకా వసుమతి నన్ను ప్రేమిస్తుంది, తను నన్ను మర్చిపోవటానికి ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదు, తను నా గురించి అలా ఆలోచిస్తూ తన జీవితాన్ని మోడు బారిస్తే నేను తట్టుకోలేనురా. ఒకప్పటి ప్రేమించిన ప్రేమ అయినా సరే నా వల్ల తను బాధపడటం నాకు ఇష్టం లేదు. కానీ వసుమతి కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు. బట్ వీటన్నిటి మధ్యలో నాకు సంతోషాన్ని ఇచ్చే విషయం, ఇంతవరకు నన్ను వసుమతికి ఇచ్చేయాలనుకున్న వసుధర ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదిలేయటానికి సిద్ధంగా లేదు. నన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేసింది. బట్ అది ఒప్పుకోవటానికి తన మనసు ఇంకా అంగీకరించలేదేమో. అందుకే కొంచెం దూరం పెడుతుంది. పర్వాలేదు, ప్రస్తుతానికైతే వసు నన్ను వదిలి వెళ్ళదు. ఇది చాలు. వసు జీవితంలో బలవంతంగానైనా నా జీవితంలో నుంచి వెళ్లకుండా ఉండటానికి నా ప్రయత్నం సగం కంప్లీట్ చేశాను. మిగిలిన సగం ఆ ఇంటికి వెళ్ళాక కంప్లీట్ చేసుకుంటాను అని తను చేసింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక జై వైపు చూస్తూ, నేను వెళ్ళాక మా మావయ్యని నా కుటుంబం ఏమైనా చేసే అవకాశం ఉంది. లేదంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు. వాళ్ళు నా మావయ్య మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా నువ్వే చూసుకోవాలి జై. మేము సాయంత్రం కేరళ వెళ్తున్నాము. మీరు సాయంత్రానికి అక్కడికి వచ్చి ఒక వారం రోజులు మావయ్య గారితో పాటు ఉంటూ
ఆయనని జాగ్రత్తగా చూసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అని అడిగాడు రిషి జై చేతులు పట్టుకొని. నువ్వు రిక్వెస్ట్ చేయటం కాదు బావా, ఆర్డర్ వే. నువ్వు సంతోషంగా నీ భార్య బిడ్డలతో కలిసి కేరళ వెళ్ళి 1 నెల రోజులైనా ఎంజాయ్ చేసిరా. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను అని జై తన చేతిని రిషి చేతి మీద వేసి భరోసా ఇచ్చి అంజలి వైపు చూస్తూ, త్వరగా లగేజ్ సర్దు అంజలి, మనం కూడా రిషితో కలిసి బయలుదేరుదాం అని అన్నాడు. అంజలి కూడా సరే అని లగేజ్ సర్దటానికి వెళ్ళిపోవటంతో రిషి ఇంకొంతసేపు జైతో మాట్లాడి ఏమేం చెయ్యాలో చెప్పి అంజలి లగేజ్తో రావటంతో బయలుదేరుదామంటూ బయలుదేరి వసుధార ఇంటికి చేరారు. అలా సాయంత్రం స్నాక్స్ తింటా అయిపోయాక వసుధార వర్షిత్ ఫ్రెష్ అయ్యాక ఆల్రెడీ ధర్మేంద్ర గారితో కేరళ వెళ్తున్నామని ఎవరితో చెప్పొద్దని జై అంజలి మేము చివరికి మీతోనే ఉంటారు అని చెప్పి ఎయిర్పోర్ట్కి కూడా వద్దని క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు రిషి, వసుధార వర్షిత్తో కలిసి. ఇదంతా ఎప్పటికప్పుడు గాయత్రీదేవి గారికి అజయ్ గారి ద్వారా చేరటంతో గాయత్రీదేవి గారి రిషి ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండమని చెప్పారు. అజయ్ గారు కూడా దానికి సరే అని చెప్పారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న రిషి ముందుగా తన అనుమానం నిజమైనట్టు తనని గమనిస్తూ ఒక వ్యక్తి 20 అడుగుల దూరం పాటిస్తూ ఉండటం గమనించి అసహనంగా మారిపోయాడు. కానీ తనతో పాటు తన తండ్రి పెట్టిన స్పైని తీసుకువెళ్ళటం ఇష్టం లేక ఎలాగైనా అతనిని తప్పించాలని ఫిక్స్ అయ్యి ఆలోచిస్తూ ఉన్నాడు. తను ఆలోచనలో ఉండగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావటంతో తప్పక కేరళ వెళ్ళాక అతని పని చూసుకుందామనుకుని వసుధార కోసం ఫ్లైట్ ఎక్కి కేరళలో ల్యాండ్ అయి రిషి ముందుగానే బుక్ చేసిన ఒక బోట్ హౌస్ బుక్ చేయటంతో అక్కడికి చేరి తన ప్రపంచంలో చేరారు. లోపలికి వెళ్ళగానే వర్షిత్కి అక్కడ అంతా బాగా నచ్చి భలే భలే అంటూ చప్పట్లు కొడుతూ రౌండ్స్ తిరుగుతూ ఉంటే వాడి ఆనందాన్ని చూసి వసుధార రిషి నవ్వుకున్నారు. వసుధార లగేజ్ మొత్తం తీసుకుని ఉన్న ఒక్క బెడ్రూమ్లోకి వెళ్ళి మొత్తం లగేజ్ సర్దేసి బయటికి వచ్చి బోట్ చివర వర్షిత్ని ఎత్తుకొని చుట్టూ పచ్చదనం చూపిస్తున్న రిషి పక్కన నిలబడి థ్యాంక్ యూ అని అంది. రిషి అనుమానంగా మొహం పెట్టి ఎందుకు అని అడిగాడు. నేను అడగగానే ఇంత దూరం కాదు అనకుండా తీసుకువచ్చినందుకు, నేను చెప్పకుండానే నాకు ఇష్టమైన బోట్ హౌస్ బుక్ చేసినందుకు అని చిరునవ్వుతో చెప్పగానే రిషి వసుధార నడుం చుట్టూ చేయి వేసి తన దగ్గరికి లాక్కొని, చూడు వసు, ఇంకొకసారి మన మధ్య థ్యాంక్ యూ సారీ లాంటివి ఉండకూడదు, గుర్తుంచుకో. నేను నీ భర్తని, అటువంటప్పుడు నీ కోరికలన్నీ తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. మన పెళ్ళైన తర్వాత నువ్వు కోరిన మొదటి కోరిక ఇలా అందరికీ దూరంగా మనం మాత్రమే ఉన్న ప్రపంచం, అటువంటిది నీ కోరిక తీర్చకుండా నేనుంటానా అని కొంచెం సీరియస్ వాయిస్తోనే అన్నాడు. ఓకే ఓకే, కోపం వద్దు అని వసుధార ముద్దుగా చిన్న చిరునవ్వుతో చెప్పింది. ఇంతలో వర్షిత్ చుట్టూ వాటర్ చూసి డాడీ వాటర్లోకి దిగుదాం, స్విమ్ చేద్దాం అని అడిగాడు. నో వర్షిత్, ఇప్పుడు కాదు అని వర్షిత్కి అర్థమయ్యేలా చెప్పి లంచ్ ఈ ఒక్కసారికి ఆర్డర్ ఇచ్చాను, ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి మనకు కావాల్సినవి తెచ్చుకుందాం. ఈ బోట్ హౌస్లో కిచెన్ కూడా ఉంది కాబట్టి మన వంట మనమే చేసుకుందాం అని అన్నాడు. రిషి సరే అని అంది వసుధార. వీళ్ళని గమనిస్తూ మరో చిన్న బోట్ హౌస్లో బైనాక్యులర్తో వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు అజయ్ గారు పెట్టిన మనిషి. అలా లంచ్ వచ్చాక ముగ్గురు లోపలికి వెళ్ళి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈసారి రిషి అడగగానే వసుధార కాదనకుండా పేచీ పెట్టకుండా పెట్టేసింది చిరునవ్వుతో.
వసుధారలో వస్తున్న చిన్న చిన్న మార్పు చూసి రిషి సంతోషం అంతా ఇంత కాదు, ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. అలా ఈవినింగ్ వసుధారని వర్షిత్ని తీసుకుని సరదాగా కేరళ రోడ్ల మీద పడిన వాళ్ళు వసుధార వర్షిత్ ఇద్దరు చిన్నపిల్లల్లా మారిపోయి కాఫీ తోటలంటూ వాటిల్లో పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటే వాళ్ళని తన ఫోన్లో బంధిస్తూ ఆ జ్ఞాపకాలని మనసులో పదిలం చేసుకుంటూ ఉన్నాడు రిషి. అలా నైట్ 7 టైం కల్లా తిరిగి బోట్ హౌస్కి చేరుకున్న రిషి వాళ్ళు వర్షిత్ బాగా అలసిపోయి ఉండటంతో రిషి వసుధారతో వర్షిత్కి ఫ్రూట్స్ పెట్టమని చెప్పి నిద్రకి ఆగలేకపోతున్నాడని చెప్పాడు. వసుధార సరే అని చెప్పి వర్షిత్కి అప్పటికప్పుడు తీసుకువచ్చిన ఫ్రూట్స్ పెట్టి వాడిని నిద్రపుచ్చాక వసుధార వంట చేస్తూ ఉంటే తనకి హెల్ప్ చేస్తున్న నెపంతో అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు రిషి. అది గమనిస్తున్న వసుధార చిరుకోపంగా వారిస్తూనే ఉంది. కానీ రిషి అల్లరిగా వసుధార కోపం పట్టించుకోకుండా ఈసారి ఏకంగా వసుధార వెనక నుంచి చేతులు పోనిచ్చి కూరగాయలు కట్ చేస్తున్న వసుధార చేతి మీద చేయి పెట్టి, నేను హెల్ప్ చేస్తాను వసు, కాదనకు అంటూ తన ఊపిరి మెడ మీద వదులుతూ చెవిలో హస్కీ వాయిస్లో చెప్పాడు. మొదటిసారి రిషి తన భర్తగా మారాక ఇంత అడ్వాంటేజ్ తీసుకోవటంతో వసుధార ముడుచుకుపోతూ రిషి ప్లీజ్ అని అంటున్న రిషి పట్టించుకోకుండా వసుధార భుజం మీద ముద్దులు పెడుతూ వసుధారని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. ఆగకుండా ముద్దులు పెడుతున్న రిషి దెబ్బకి వసుధార ముడుచుకుపోయి రిషి అంటూ తన చేతులు రిషి చేతుల్లో నుంచి విడిపించుకొని వెనక్కి తిరగగానే డైరెక్ట్గా ఇద్దరి పెదవులు కలిశాయి. దెబ్బకి ఇద్దరు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి దూరం జరగాలన్న ఆలోచన కూడా మరిచి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. 1 నిమిషం తర్వాత తేరుకున్న రిషి వసుధార పెదవులు వేయటానికి మనసు రాక తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూనే ఆటోమేటిక్గా తన ముద్దుని ఫీల్ అయ్యి పెడుతుంటే వసుధార ఆటోమేటిక్గా ఆ ముద్దుని ఫీల్ అయ్యి నిదానంగా కళ్ళు మూసి చేతులు రిషి చుట్టూ వేసి గాఢంగా హత్తుకుంది. ఇక్కడ అజయ్ గారితో ఫోన్లో ఉన్న అజయ్ గారి మనిషి, ముగ్గురు బోట్ హౌస్లో ఉన్నారు సార్. ఈవినింగ్ మొత్తం బయటికి వెళ్ళి తిరిగేసి వచ్చారు. ఎప్పటికప్పుడు సార్ని, మేడంని, చిన్న సార్ని గమనిస్తూనే ఉన్నాను సార్. టైం టు టైం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అని ప్రొఫెషనల్గా చెప్పి ఫోన్ కట్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.